హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్లే స్టైల్స్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, సో ఛానల్ అనేది ప్రమోట్ చేస్తానని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ డైలీ ఫాలో అవుతున్నట్టయితే సో చూసి అండ్ కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా? నేను ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్తే మాత్రం ఇప్పుడు చాలా మంది అయితే ఛానల్ అయితే రన్ చేస్తున్నారనమాట. సో అందులో మన ఛానల్ ఎలిజిబుల్ కావాలంటే దానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎంతనో కష్టపడితే ఛానల్ మాత్రము ఐదర్ వీడియో అన్న క్లిక్ కావాలి. సో మనం కండిషన్స్ కన్నా ఎలిజిబుల్ కావాలి. తొందరలో కండిషన్స్కి ఎలిజిబుల్ కావాలంటే సో ఆ కండిషన్స్ కూడా సో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. మన వీడియో చూసిన వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది నాకు తెలిసి. సో ఏంటంటే ఆ కండిషన్స్ ఏంటంటే వితిన్ 3 monthsలో 3M వ్యూస్ అన్న రావాలి, ఐదర్ 1 yearలో 10 million వ్యూస్ అన్న రావాలి. సో లేకపోతే ఇవి కష్టం అనుకున్న వాళ్ళు మిలియన్ వ్యూస్ 3M వ్యూస్ అది లక్. సో మనం డైలీ వీడియోస్ పెట్టుకుంటూ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తే సో మేబీ ఒక్కొక్కరు లక్ బట్టి ఉంటుంది. సో వస్తే 3M వ్యూస్ కూడా రావచ్చు. అండ్ లేదంటే సో మాకు ఇంకా వస్తలేవు అన్న వాళ్ళు సో 4000 వాచ్ అవర్కి కూడా 4000 వాచ్ అవర్ ఏంటంటే ఇయర్లీ వన్స్ అనమాట. వన్ ఇయర్ లోపు 4000 వాచ్ అవర్ ఎప్పుడైనా తెచ్చుకున్నా ఎలిజిబుల్ అనమాట. 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్ తెచ్చుకుంటే ఎలిజిబుల్. లేదంటే లాస్ట్ 90 daysలో 3M వ్యూస్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్కి మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో అట్లా కాకపోయినా 10 million వ్యూస్ ప్లస్ 1K సబ్స్క్రైబర్స్ ఉన్న 1 year లోపు ఎలిజిబుల్. సో ఈ కండిషన్స్కి ఎలిజిబుల్ కావాలంటే సో నేను 2 సజెషన్స్ ఇస్తాను, ఓకేనా? ఎక్కువ వీడియో లెంత్ కాకుండా సో మీకు అర్థమయ్యేటట్టు, లాంగ్ కాకుండా సో మీకు జస్ట్ సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను 2 సజెషన్స్ అయితే చెప్తానమాట. సో ఇవి కరెక్ట్ ఫాలో అవుతే మాత్రం మీకు 4000 వాచ్ అవర్ మాత్రం కంప్లీట్ అవుతుంది అనమాట. సో 3M వ్యూస్కి ఆర్ 10M వ్యూస్ కష్టం మాకు అనుకుంటే మీరు 4000 వాచ్ అవర్కి కూడా ట్రై చేసుకోవచ్చు. ఏంటంటే సో ఇది 1 year దాకా చేసుకోవచ్చు కదా, 4000 వాచ్ అవర్ ఎప్పుడన్నా హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో నేను దానికి చెప్పే 2 సజెషన్స్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేయండి, ఓకేనా? డైలీ లాంగ్ వీడియోస్ చేయండి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం ట్యాగ్స్ మాత్రం సో నీట్గా ప్రాపర్గా ఇవ్వండి. సో మీకు ఈ లాంగ్ వీడియో ఎవరు చూడరు కదా అని అనుకుంటే సో మీరు ఇంకొకటి కూడా, మనం టైటిల్ కాపీ చేస్తాం కదా, టైటిల్ని కూడా కాపీ పేస్ట్ చేసి ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. మేబీ ఒక్కొక్కసారి అది వీడియో అనేది క్లిక్ కూడా అవ్వచ్చు, ఓకేనా? సో అది మన లక్ని బట్టి ఉంటుంది. కాకపోతే మనం ట్రై చేసేది మాత్రం చేయాలన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అనమాట. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్ ద బెస్ట్ ఫ్యూచర్. దేనికంటే సో వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలంటే సో బెస్ట్ అంటే బెస్ట్. ఈ ఫ్యూచర్ని మనం యూజ్ చేసుకుంటే మాత్రం సో తొందరగా 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఏంటంటే చాలా మందికి తెలియదు అసలు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంటి అసలు లైవ్ చేస్తే ఏమొస్తుందని చాలా మందికి అయితే తెలీదు. సో ఇప్పుడైతే తెలుసుకుంటున్నారు. సో చాలా మంది అయితే చేస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్. అండ్ అప్పట్లో మాత్రం అసలు దీనికి ఈ ఆప్షన్ ఈ ఫ్యూచర్ ఉండేనా అని కొంతమందికి డౌట్ ఉండే. సో కొంతమందికి ఏంటి స్టార్టింగ్లో నేనే షాక్ అయినా అనమాట. సో అది ఫస్ట్ నేను తెలుసుకున్నాక మాత్రం నేను కూడా స్టార్ట్ చేశాను. సో నేను అది స్టార్ట్ చేస్తేనే 4000 వాచ్ అవర్ అయితే నేనైతే దాని ద్వారానే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, అండ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, నాకు 100 or 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి లైవ్ స్ట్రీమింగ్ చేస్తే వ్యూస్ ఎక్కువ రావు కదా, వ్యూవర్స్ ఎక్కువ రారు కదా అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు మీకు. సో నేను దానికి చెప్తాను, అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ చేసుకుంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ అన్న తెచ్చుకోండి. 500 or 600 సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ తెచ్చుకోండి. సో ఆఫ్టర్ 500 or 600 సబ్స్క్రైబ్ తర్వాత సో లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. లైవ్ అనేది మనం స్టార్ట్ చేస్తే సో వ్యూస్ అప్పుడు బాగా వస్తాయి. కొత్తలో చాలా మందికి చాలా వ్యూస్ వస్తాయి అన్నమాట.
ఓకేనా. సో నాకు కూడా అలానే అయింది అండ్ చాలా మంది కూడా నేను చూశాను కాబట్టి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో 600-500 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే లైవ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ దాంతోపాటు వ్యూస్ కూడా మంచిగా వస్తాయి అండ్ ఇంకొకటి వాచ్ అవర్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది స్టార్టింగ్లోనే మీ లైవ్ స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడే ఇది బాగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎలా అంటే సో మీరు ఒక 2-3 అవర్స్ పెడితే మాత్రం 50 వాచ్ అవర్ వస్తుంది అండ్ ఒక 2 టైమ్స్ పెట్టండి. అలా మీరు 2 టైమ్స్ పెట్టుకుని డైలీ 100 అలా పెట్టుకొని ఒక 100 అలా టార్గెట్ పెట్టుకున్నారనుకో మీకు జస్ట్ వితిన్ 40 డేస్లో 4000 వాచ్ అవర్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టుకొని చాలామంది ట్రబుల్ అవుతున్నారు. మా ఛానల్ క్లిక్ అవుతలేదు, మా ఛానల్ ఇంకా అప్రూవల్ కాలేదు, సో ఇలా అంటున్నారు కాబట్టి నేను ఒక చిన్న సజెషన్ అయితే చెప్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు మనం లైవ్ ఆప్షన్ అని ఎంచుకున్నప్పుడు దాన్ని బెటర్ వే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలన్నమాట. సో దానికి కూడా వే అంటున్నారని మీరు ఆలోచిస్తున్నారా? సో ఎట్లా అంటే అది ఒక రోజు పెట్టి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, కంటిన్యూటీ లేకపోవడం అలా ఇస్తే మాత్రం వ్యూస్ మళ్ళీ తగ్గిపోతే ఛానల్కి చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. సో నేను అందుకే నా సజెషన్ ఏంటంటే ఒక 40 డేస్ ఒక 1 మంత్ కష్టపడితే మాత్రం 1 మంత్ తర్వాత సో యాజ్ యూజువల్గా ఒక 10 డేస్ మాత్రం కష్టపడలేమా. సో కాబట్టి ఒక 40 డేస్లో ఒక 2 టైమ్స్ అలా లైవ్ పెట్టండి అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేయండి అండ్ మీరు కంటిన్యూగా చేయండి. కంటిన్యూటీ మిస్ అవుతే మాత్రం ఛానల్ గ్రోత్ పోతుంది. ఛానల్ గ్రోత్ పక్కన పెట్టేసి మాత్రం లైవ్ గ్రోత్ అనేది పోతుంది అనమాట. వ్యూస్ అస్సలు రావు. సో లాస్ట్కి మాత్రం చాలా రిస్క్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నేను ఇవన్నీ ఫేస్ చేసే చెప్తున్నాను కాబట్టి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అండ్ బెటర్ వే ప్రాపర్ వేగా యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా 4000 వాచ్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు నేనైతే ఒకటి చెప్తాను అనమాట. తొందరగా 4000 వాచ్ వరకు కంప్లీట్ చేసుకోవాలంటే సో నేను చెప్పినట్టు వీడియోలో సో చేయండి. తొందరగా ఈజీగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే సో వీడియోలో ఏమున్నది మ్యాటర్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా సో స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి అండ్ వీడియో మొత్తం అర్థమవుతుంది. సో తొందరగా 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా అండ్ మీ ఛానల్ ఎలిజిబుల్ అవుతుంది. సో ఆఫ్టర్ ఎలిజిబుల్ మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అండ్ నేను వీడియోలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడితే సారీ. ఓకేనా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. Thank you for watching. Have a nice day.